నమస్తే అండి, ఆరు ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం. ఈరోజు మనము మన ఫామ్కు మా ఫ్రెండ్ బీడిఎల్ నుంచి వచ్చిండు భానూర్. నమస్తే, నా పేరు అరవింద్. అయితే ఇతను మనము ఏటీఎం మోడల్లో వెజిటబుల్ వేసిన విషయం ఇతనికి తెలుసు. మన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత ఇక్కడ ఏరియాలో వేరే పని మీద వచ్చిండు. ఇక పనిలో అని మన మోడల్లో చూద్దామని వచ్చిండు మన దగ్గరికి. అయితే అతనికి మొత్తం చూపించిన నేను, ఇది మనం వేసుకున్న ఏటీఎం మోడల్ ఎట్లా సేల్ చేస్తున్నాం ఏమనేది, మన ఫర్టిలైజర్ గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అతను చూసిండు. అతని మాటల్లో కూడా ఒక మాటలు మీతోటి షేర్ చేసుకుంటాడు. చెప్పండి, మా వ్యూస్కు మీ యొక్క అనుభవాన్ని తెలియజేయండి. యాక్చువల్గా నేను మీ ఆరు ఆర్గానిక్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ చూసి నేను ఇంత దూరం వచ్చాను. ఇక్కడ వచ్చి చూసి ఇవన్నీ గ్రాఫ్టెడ్ అని మీరు చెప్పాక నేను షాక్ అయ్యా. ఫస్ట్ వంకాయ, మళ్ళీ ముళ్ళొంకాయ, ఇది 3 years ఈల్డింగ్ వస్తుంది. 3 years ఈల్డింగ్ వస్తుంటే నేను ఫస్ట్ టైం విన్నాను, నేను ఎప్పుడు వినలేదు. 3 years ఈల్డింగ్, మళ్ళీ దాంట్లో లేడీస్ ఫింగరు, మళ్ళీ మిర్చి అంతర్ పంటగా ఇంటర్నల్ పంట, మళ్ళీ లేడీస్ ఫింగరు, గోకరకాయ, మిర్చి, మళ్ళీ అక్కడక్కడ తెల్ల కుసుమలు, మంచి నువ్వులు అన్నీ ఉన్నాయి దీంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో. అంటే ఇట్లా వేరే వేరే వేయడం వల్ల ఏంటంటే మీకు పురుగు అనేది డిస్టర్బ్ అవుతుంది, పురుగు రాదు, ప్లస్ నీకు పాలినేషన్ ఎక్కువ అవుతుంది. పాలినేషన్ ఎక్కువై నీకు ఈల్డింగ్ పెరుగుతుంది. ఈల్డింగ్ తర్వాత మీకు బెటర్ మార్కెట్ ప్రైస్ మీరు అచీవ్ చేస్తారని నా ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా బేసిక్గా ఫార్మింగ్ చేస్తాను. నేను ప్యూర్లీ కెమికల్ ఫార్మింగ్ నాది. యాక్చువల్గా నేను చూసి నేను షాక్ అయ్యా. ఈ టమాటా చూస్తే ఆయన కరెక్ట్ టైంలో వేసారు, March 1st weekలో వేసారంట. సాహో అది కూడా గ్రాఫ్టెడ్ అంటే మళ్ళీ దాంట్లో బ్రింజాల్కి టమాటో గ్రాఫ్టెడ్ చేసి తెచ్చినాం. అది అది నియర్లీ 6-7 months అయితే ఈజీగా వస్తుంది. అది ఎక్కువ ల్యాంగ్ రావాలనే చేసినాము. మరి ఈయన వాడే అది ఎంజైమ్స్, న్యాచురల్ ఎంజైమ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ ఎంజైమ్స్? ఇది కావచ్చు, మళ్ళీ అటు బవేరియా బ్యాసిల్ అనే ఆర్డరంలో ఉన్నది. ఇది స్లర్రీ మనం ఆవు పేడతో తయారు చేస్తాము. ఇలా ఎన్పికే ఉంది, ఎన్పికే బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి మనకు. నైట్రోజన్ ఫిక్సెస్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ ఫిక్సెస్ బ్యాక్టీరియా, ఇదే ఓడబ్ల్యూడిసి, మన అట్లా వ్యాము, ట్రైకోడర్మా, ఈ విధంగా మనం ఫర్టిలైజర్ వాడతాం. దీంతో పాటు ప్రతిభ బయోటిక్ అవని అనమాట, ఇది స్లర్రీలో వాడతాం. ఇది ప్లస్ ఇది వేస్తే దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అరవింద్ మనకి? ఇలా న్యూట్రిషన్ బాగుంటాయి, న్యూట్రిషన్ వాల్యూ బాగుంటాయి. ఇలా కేక్, అది ఇది కుసుమ కేక్. మనం ఒకసారి పల్లి కేక్, ఒకసారి కుసుమ కేక్ ఇట్లా వాడుతుంటాం. అన్ని రకాల న్యూట్రిషన్ అనేది మనకు అవైలబుల్ వచ్చేస్తుంది అన్నమాట దీని వల్ల. ఇది బాగా 10-15 రోజులు బాగా ఇలా మరిగినాక ఇది డైరెక్ట్ కడవతోటి మనం బెడ్ మధ్యలో దీన్ని పారబోస్తూ ఉంటాం. అదే ఇప్పుడు ఇదంతా మీరు చూసారు కదా, చూసినప్పుడు ఇది కంప్లీట్ ఆర్గానిక్ అన్నట్లు వినిపిస్తుందా, లేకుంటే కంప్లీట్ ఆర్గానిక్ చెప్తున్నాడా అనిపిస్తుంది? నా పొలానికి ఈ పొలానికి చాలా డిఫరెన్స్ ఉంది. నా దగ్గర సాహో బ్రీడే ఉంది, నా దగ్గర కూడా సాహో బ్రీడే టమాటో. ఆల్రెడీ నేను March 1st weekలో వేసుకున్నా. ఇప్పుడు నా చెట్లు మొత్తం డ్రై అయిపోయినాయి హెవీ ఎండకి. క్లైమేట్ కండిషన్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ప్లస్ ఆ ఫర్టిలైజర్, నేను ఇచ్చే ఫర్టిలైజర్ వేరే, అన్ని న్యాచురల్ ఎంజైమ్స్ వేరే ఉన్నాయి ఇక్కడ. అయితే మనం పురుగు గురించి బేకింగ్ సోడా ఫార్ములా వాడతాం, పురుగు గురించి మళ్ళీ మట్టి ద్రావణం వాడతాం, మళ్ళీ కుంకుడుకాయ రసం కుంకుడుకాయను దంచి, మళ్ళీ ఇంగువ, కుంకుడుకాయ, మన పులిసిన మజ్జిగ. ఇంటి దగ్గర మనకు 2 ఆవులు ఉన్నాయి, వాటి నుంచి వచ్చిన మజ్జిగ. అవి కూడా మార్చి 3 రోజులు 4 రోజులు స్ప్రే చేయడం వల్ల ఒకటేమో పురుగు రాకడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం వేరే క్రాప్ అవి డిస్టర్బ్ అవుతాయి, గుడ్లు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది ఒకటి. మళ్ళీ ఇవి మనం వాడేది మట్టి ద్రావణం కానీ, ఈ బేకింగ్ సోడా కానీ, ఈ కుంకుడుకాయ రసం, ఈ వాసనకు అది అనేది కరెక్ట్ రాదనమాట. మిర్చి కూడా బాగుంది, మిర్చి బాగుంది, లేడీస్ ఫింగర్ బాగుంది, మీకు గోకరకాయ బాగుంది, బ్రింజాల్ అయితే గ్రాఫ్టెడ్ అంట. 3 years ఈల్డింగ్ వస్తుంది. క్వాలిటీ అయితే చూస్తారు కదా, క్వాలిటీ అయితే బాగుంది. నేను ఇప్పుడు తీసుకున్నాను. ఓకే అరవింద్ భాయ్, ఆల్ ద బెస్ట్. మీరు గవర్నమెంట్ టీచర్ కాకపోయినా బెస్ట్ ఫార్మర్, ఆర్గానిక్ ఫార్మర్ కావాలని నా యొక్క కోరిక. మీరు ఇంతవరకు వచ్చింది, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంతవరకు వచ్చి చూసినందుకు. ఆల్ ద బెస్ట్.